సో ఏంటి, ఏం చదువుతున్నావు నువ్వు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్? శ్రీ చైతన్య. నువ్వు? ఎయిత్. ఎక్కడ? శ్రీ చైతన్యనే. ఓకే. ఏంటమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఇది పెట్టుకున్నాక? పర్లేదా? ఏం చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు మీరు? ఉంటారా? ఓకే ఓకే ఓకే. అంటే చదువులు ఫీజులు అవి కట్టుకోలేక చాలా ఒత్తిడిగా ఉంది. ఎన్ని రోజులైంది ఈ విషయం మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఇలాగ మాకు ఒక మిషన్ కావాలి అని? ఒక 10 రోజులు. 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లోనే మీకు ఆర్థిక సాయం అనేది వచ్చింది. ప్లేస్ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు, డోర్కి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా లేరు అసలు. అప్పుడున్న ఎమ్మెల్యే గారు అసలు ఏంటి ఎలా ఉండేది? అసలు ఏమీ లేదా? ఏదో ఓట్లప్పుడు వచ్చి మాకు ఓట్ వేయండి, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేవాళ్ళే కానీ ఇలా ఎలక్షన్లు అయిపోయినాక వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించుకొని ప్రాబ్లమ్స్ అడిగేదానంటే ఆ పరిస్థితి లేదు. అప్పుడైతే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం పార్టీ ఈ ఉమా గారితో ఉండేవాళ్ళము. అలాగే అసలు ఆయన కూడా వచ్చి ప్రతి గడప ఒక్కలని మనిషిని కాదండి, ప్రతి ఒక్కళ్ళ సమస్య ప్రతి ఒక్కరు సకాలంలో పూర్తి చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేసుకోండి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్లీ మా వల్ల మీరు ఎంతో కొంత ఆర్థిక సాయం పొందినందుకు సంతోషంగా ఉంది. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉందా? రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతారు? 200 అమ్ముతారా? 150 రెండు. ఓకే. ఎంత పెట్టారు గ్లాస్ రేటు? 20 రూపీస్. ఎంత? ఒక 30 ml వస్తుందా? 20 ml ఇస్తున్నారు. బాటిల్ వచ్చేసి 800 బాటిల్స్. ఓకే. మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా మీ మమ్మీకి? చేస్తూ ఉంటారా? స్కూల్ నుంచి వచ్చాక బాగా చదువుకోండి మీరు ముందు, అది ఓకేనా? బాగా చదువుకుంటే మీరిద్దరు ఏంటంటే ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలి. ఇంకా అదే మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ చూసేది. ఏంటి, ఏమవ్వాలని నీ గోల్ ఏంటి? ఏమవుదామని పెద్దయ్యాక? ఇంజనీరా? వెరీ గుడ్. నువ్వురా? పోలీస్. ఏంటి అది? ఏ పోలీస్ అవుతామని? ఎస్పీయా, ఏసీపీయా? ఏంటి గోల్? అంతకు ముందు కూడా 2014 మన ప్రభుత్వం వచ్చినప్పుడు బాబుకి చిన్న సర్జరీ అయింది. ఫౌండేషన్కి పెట్టాము. అప్పుడు కూడా ఒక 3 నెలల్లో మాకు చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. దానికి కూడా త్వరగానే స్పందించేశారు. అది కూడా బాగా జరిగింది. అంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇలా సీఎం ఫౌండేషన్ ఇలాంటి ఏమీ లేవు. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళీ సీఎం ఫౌండేషన్ అను అలాగే చాలా చేస్తారు. ఎంత అమౌంట్ వచ్చినప్పుడు బాబు సర్జరీకి సీఎం రిలీఫ్ ఫండ్? 25,000 దాకా వచ్చాయి. 25 వచ్చాయి. బిల్స్ ఎంతైతే పెట్టుకున్నారో అంత అమౌంట్ కూడా క్లెయిమ్ చేసుకోగలిగారు. సెంటనీ హాస్పిటల్లో చేశారు. మంచి హాస్పిటల్, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్. చేశారా? అంటే మన ఆలోచన ఏంటంటే అమ్మ, మా కోసం నుంచుని ఓటేసిన ప్రజలకి మా వరకు ఎంతైతే సాయం చేయాలో ఆ బాధ్యతగా తీసుకుని చేస్తున్నాం. మనం ఏంటంటే అదే గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో మీరు కూడా అటువంటి నాయకుల్ని ఉంచాలా. ఉంచితే తప్పకుండా మీకు చేయడానికే కదా సాయం మేము కూడా ఉంది. ఓట్లు కాకముందు ఏంటి, ఓట్లు అయినా కూడా ఏరియాకి వచ్చి ఎలా ఉన్నారు ఏంటని అడగటం కూడా చాలా బాగుంది. ప్రతి సమస్యని గడప గడపకు వచ్చి తెలియజేసుకుంటాం. ఏ సమస్య ఉన్నా సకాలంలో త్వరగా ఫినిష్ చేయడం అంత బాగానే ఉంది. అంతా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శివకుమారి గారి కుటుంబాన్ని P4 పథకం ద్వారా నేను ఏదైతే ఈ యొక్క బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా సరే ఒక బాసటగా నిలిచి వాళ్ళకి ఏదైతే కుటుంబం ఒక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కోసం ఈరోజు వాళ్ళకు ఒక షుగర్ కేన్ మెషిన్ అనేది P4 పథకం ద్వారా నేను ఇవ్వడం అందజేయడం జరిగింది. ఆర్థిక సాయం వాళ్ళకి 2 కుమారులు, జాను ఇంకా ప్రభు. వాళ్ళిద్దరూ కూడా చైతన్యాల్లో చదువుకున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని ఈ యొక్క పరిస్థితుల్లో ఏదో విధంగా ఆదుకోవాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక చెరుకు మిషన్ అందిస్తే మాకు ఈ యొక్క వేసవి కాలంలో బాగుంటుందని వాళ్ళు చెప్పటం, వెంటనే వాళ్ళు చెప్పినటువంటి వారం రోజుల్లో బోండమ్మ గారి సహకారంతో నేను ఈ కుటుంబానికి దాదాపు 30,000 రూపాయలు ఆ మెషిన్ కొనుక్కోవడానికి అందజేయడం జరిగింది. అదే కాకుండా ఒక కుటుంబానికి తక్షణమే ఒక 10,000 రూపాయలు కూడా మనం అందజేయడం అనేది జరిగింది. తప్పనిసరిగా ఇదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తున్నట్టుగా P4 ద్వారా ఇటువంటి బంగారు కుటుంబాలని ఒక మార్గదర్శులుగా నిలిచి మనందరం కూడా మనకు తోచినంత సాయం చేయాలని ఆయన ఎప్పుడు కూడా చెప్తారు. అందులో భాగంగానే ఈరోజు నేను
ఈ యొక్క కుటుంబాన్ని, ఈ బంగారు కుటుంబాన్ని ఒక మార్గదర్శిగా తీసుకుని వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక 30,000 రూపాయలు ఆ మిషన్కి, అదేవిధంగా ఒక 10,000 రూపాయలు కుటుంబం ఖర్చుల కోసం అనేది మనం అందజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జాను, ఇంకా శివకుమారి గారు, వాళ్ళ ఇంకో అబ్బాయి ప్రభు, వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా ఈ చెరుకు మిషన్తో వాళ్ళ వ్యాపారం అనేది బాగా చేసుకోగలుగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే నా అంతటగా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను.